నిజానికి మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి దేశీయ పరిస్థితులు, పరిణామాలు చూస్తూ ఉంటే మనకున్నటువంటి ఈ అవలక్షణాలను ఇంకైనా మనం వదులుకోగలమా అనే దాని మీద మాస్టర్ గారు ఒక హెచ్చరిక చేశారు. వదలండి అబ్బా ఇకనైనా అని. ఏంటా వదిలేది? మనకు స్వాతంత్రం వచ్చి ఎన్నాళ్ళయింది? ఎన్ని దశాబ్దాలు దాటింది? కానీ నా దృష్టిలో ఇంకా మన దేశంలో ఎక్కువ మంది బానిసలుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. బానిసత్వాన్ని కోరి మరీ వరిస్తున్నారు. పల్లెటూళ్ళలో కూరగాయల తోటలు వేసినవాడు మంచి మంచి నజరైనటువంటివన్నీ పైకి పంపించి తనకి తన ఊళ్ళో వాళ్ళకి మాత్రం పుచ్చులు చచ్చులు మిగులుచుతున్నాడు. ఏ వాడు పండించినవేగా, మంచివి కొన్ని అట్టి పెట్టుకుని వాడు తిని ఊళ్ళో వాళ్ళకు అమ్మవచ్చుగా, వాడికి అందుకు ప్రాణం ఒప్పడంలా. మంచివన్నీ పైకి వెళ్ళిపోవాలి. పూల తోటవాడు అంతే. పెద్ద పూలన్నీ పైకి పంపించి గుడ్డి పూలన్నీ తనకి తన ఊళ్ళో వాళ్ళకి అట్టి పెడుతున్నాడు. పళ్ళ తోటవాడు అంతే. నిజమైన పళ్ళన్నీ పైకి పంపించి ఉట్టుట్టి పళ్ళన్నీ తన ఊరికి మిగులుస్తాడు. జీడి మామిడి తోటల వాళ్ళు ఉన్నారు. చక్కటి జీడిపప్పు కొనలు తేలి ఉంటాయి. ఈ దేశంలో కొనుక్కుందామని దొరకకుండా చేసి విదేశాలకు పంపించేస్తున్నారు. ఇలా కాయలు పూలు పళ్ళతో మొదలుపెట్టి పనికి వచ్చే ప్రద్దాన్ని పైకి పంపించడం మనకు అలవాటైపోయింది. పండించడానికే మనకి అధికారం ఉన్నది, అనుభవించే యోగ్యత మాత్రం మనకు ఉన్నట్లు అనిపించడం లేదు. పండించడానికే మనకు అధికారం ఉన్నది, కానీ అనుభవించే యోగ్యత మాత్రం మనకు ఉన్నట్లు అనిపించడం లేదు. మరి మన కరంగా ఆపితే ఏమిటిది? ఆ యోగ్యతను మనంగా వదులుకుంటున్న ఘనత మనది. ఆ యోగ్యతను మనంగా వదులుకుంటున్న ఘనత మనది. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. కూలివాళ్లుగా మిగిలిపోవడంలోనే మన వాళ్ళకు ఆనందం ఉన్నట్లుగా ఉంది. చివరికి వాళ్ళ పనికొచ్చే బుర్రల్ని కూడా ఇక్కడ నుండి ఇతర దేశాలకు రవాణా చేస్తున్నాం. మన విద్యాలయాల్లో మన డబ్బుతో చదివించి మేలైన మేధావులుగా వారిని రూపొందించి ఇతర దేశాల వాళ్ళకు అప్పనంగా అప్పచెప్తున్నాం. రెడీమేడ్గా కారు చౌకగా దొరికిన మేధావుల్ని ఆయా దేశాల వాళ్ళు అద్భుతంగా ఉపయోగించుకుంటున్నారు. నజరైన కూరలు, నజరైన పళ్ళు, నజరైన పూలు, నజరైన జీడిపప్పు, నజరైన మనుషులన్నింటినీ రూపొందించి అలా పైకి పంపించి ఇలా మిగిలిపోగలగడం అనేది మన ప్రత్యేకత. చెప్పండి, బానిసత్వాన్ని మనం వదులుకున్నామా? సిగ్గులేక బాగున్న ప్రతిదాని మీద ఎక్స్పోర్ట్ క్వాలిటీని ముద్రలు కొట్టుకుంటున్నాం. వీటిని అనుభవించే అర్హత మాకు లేదు, వీటిని తయారు చేసే కూలి పనికి మాత్రమే మేము తగిన వాళ్ళమని ఆ ముద్రల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పుకుంటున్నాం. ఈ వెట్టి స్థితిలో నుండి, ఈ వెట్టి చాకరీ చేసి ఇతర దేశాల కోసం, ఈ స్థితి నుండి తన నిజస్థితిలోనికి ఎప్పటికి వస్తుంది మన జాతి? నిజమైన స్వాతంత్రాన్ని ఎప్పటికి అనుభవించగలుగుతుంది? తనకు తాను ఎప్పటికి ఉపయోగపడగలుగుతుంది? నవభారత పౌరులుగా రూపుదిద్దుకుంటున్న యువకులారా, మీరైనా ఈ ప్రశ్నలకు బదులు పలుకుతారా? మీరైనా ఈ జాతిలో మళ్ళీ ఆత్మవిశ్వాసాన్ని రగిలించి ఈ జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టగలుగుతారా అని పాపం ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.